500 మాత్రమే. మీ జబ్బు నయం కాకపోతే 1000 రూపాయలు ఇవ్వబడును. త్వరపడండి, మీ జబ్బులు తగ్గించుకోండి. అయితే మనకి ఎవరైనా వస్తున్నారేమో చూస్తూ ఉండు. ఎవరో ఒక బకరా మనకి దొరకకపోదు. అలాగే అగో ఎవరో వచ్చినట్టున్నారు చూడు. డాక్టర్ సత్యలక్ష్మి క్లినిక్. మా క్లినిక్ లో వైద్యం చేయించుకున్న వారికి ఫీజు 500 మాత్రమే. మీ జబ్బు నయం కాకపోతే 1000 రూపాయలు ఇవ్వబడు. త్వరపడండి, రండి, మీ జబ్బులు తగ్గించుకోండి. ఓ ఇదేదో బాగానే డాక్టర్ గారిని చూడాలమ్మా. ఫ్రీగున్నారా చూసి. డాక్టర్ గారు పేషెంట్ వచ్చింది. ఫీజు కట్టాలా? 1000 రూపాయలు ఇస్తామన్నారు. జబ్బుకు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు 500 కట్టాలి కదండి. ఇప్పుడు ఫీజు ఇచ్చాను, కానీ నేను డబల్ తీసుకుంటాను వాళ్ళ దగ్గర నుంచి. నమస్కారం డాక్టర్ గారు. రామ్మా కూర్చో. ఏంటి నీ బాధ? నీకు జబ్బు ఏంటి? నాకు నాలుకలో రుచి లేదు, రుచి పోయింది. నాలుక ఎత్తిపోయిందా? మా ఆయన రోజు బాగా వంటలు వండుతారు, బాగా తింటున్నారు, కానీ ఈ మధ్య ఎందుకో నాలుకలో రుచి పోయింది. ఆయన వంటలో లోపమేమోనమ్మా. కాదండి, చాలా బాగా వండుతారు. నా నాలుకకే రుచి లేకుండా పోయింది. నాలుకకైతే గుండెకాయ పెడతావమ్మా? సరే, ఏది నీ నాలుక చూపించు. డబ్బు తీసుకోవడానికి ఏదో ఒకటి అంటే ఏమింది. నాలుక చూపించు. చాలా పుండు పడ్డాయి లోపల. హనుమాన్లో ఆ 3వ వారలో లోపల 20 నెంబర్ తీసా పట్టుకురా. నాలుగు తెరమ్మా. అదే నీకు రుచి తెలిసిపోయింది. నాకు నీ జబ్బు తగ్గిపోయినట్టే. ఇంకా వెళ్ళమ్మా, వెళ్ళు. పెట్రోల్ వాసనానికి తెలిసిపోయింది. పెట్రోల్ పనే చేయలేదు. ఇప్పుడు నేను ఇంకొకసారి వెళ్ళి నేను మొత్తం నా డబ్బుని మళ్ళీ ఇవాటి డబ్బులు రేపటి డబ్బులు కూడా కలిపి నేను రేపు వెళ్ళి తీసుకుంటాను. నేను చాలా మంది పేషెంట్లు వస్తున్నట్టున్నారు. డబ్బు పలే మోసం చేసి తీసుకున్నాం కదా. వచ్చారు కదండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. నేను ఎక్కడో చూసినట్టుంది. ఏమోనండి. నువ్వు మళ్ళీ ఏమన్నా వచ్చావా? నువ్వు మళ్ళీ వచ్చావా? నీకు వినపడటం లేదా? నీకు వినపడటం లేదా? ఏంటి బాధ చెప్పు. నీ బాధ చెప్పు. కాదు, నీ బాధ చెప్పు. అయ్యో రామా, చెప్పమ్మా నీ బాధ. నీ బాధ అచ్చా. నీ అయ్యో అలాగా. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి చెప్పరా? ఎప్పటి నుంచి బాధలు? గట్టిగా గట్టిగా చెప్తున్నా, విను విను. ఎప్పటి నుంచి నీ బాధ? అస్సలు వినబట్టలే. నీ బాధ అదేనా? వినబడటంలే. అయ్యో అట్లాగా. ఏం చేద్దాం చెప్పు. అగో అమ్మా, ఆ
మూడో వారలో ఆ 20వ నెంబరు తీసాను పట్టుకురామ్మా. అది మొన్న ఇచ్చిందే. నీకు వినబడిపోయింది, నీ డబ్బు తగ్గిపోయింది, నీ డబ్బు వాపసు ఇవ్వబడింది. నేను తొందరపడ్డాను. ఈసారి మటుకు నేను ఏ విధంగా కూడా తొందరపడే ప్రసక్తే లేదు. ఏం చేయాలి? ఇంకొక ప్లాన్ చేస్తాను. కాదు, ఇప్పుడు ఇంకా ఈ ప్లాన్ అసలు తిరుగు ఉండదు, అంతే. సరేనా? ఇప్పుడు నాకు సత్యలక్ష్మి పేరు సత్య, అన్ని తోచేసుకుంటున్నాను. చూస్తా. ఏంటండి మళ్ళీ వచ్చారు? హలో, మళ్ళీ వచ్చారు? మేడం, మళ్ళీ ఎందుకు వచ్చారు? నాకు కనబడటం లేదమ్మా. మళ్ళీ ఏమిటి? ఇక్కడ ఏదో డాక్టర్ గారు ఉన్నారంటే వచ్చా. అలాగా, రండి అయితే కూర్చోండి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, నమస్తే. ఎలా ఉన్నావు? ఏంటి? అమ్మ, నాకు అసలు కళ్ళు కనిపించట్లేదండి. అయ్యో, ఎప్పటి నుంచమ్మా? నిన్నటి వరకు నేను ఇవాళే కనిపించట్లేదు. అయ్యయ్యో, కళ్ళు కనిపించడం లేదా? మరి కానీ నేను కళ్ళ డాక్టర్ని కాదే. నీ కళ్ళ జబ్బుని నేను నయం చేయలేనమ్మా. మరి మీ ఇక్కడ ఎవరో చెప్పారండి, మీరు నయం చేయకపోతే డబ్బులు ఇచ్చేస్తారంట కదా. అయ్యో, అలా కాదురా. నమస్తే. అసలు ఏమీ నీకు కనిపించడం లేదంటున్నావు కదా. నీ డబ్బు నీకు నేను వాపస్ ఇచ్చేస్తాను. నా డబ్బు ఇస్తారా? మీ డబ్బే కదా, 1000 ఇప్పుడు రూపాయలు పే చేసావు కదా, 500 నీకు ఇచ్చేస్తాను. 500 కాదు, 1000 ఇస్తారంట కదా. అంటే సరే, ఇదిగో పట్టుకో. ఇదిగో తీసుకో, నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఇది 100 రూపాయలు, 1000 రూపాయలు కాదు. అయ్యో, నీ కళ్ళు వచ్చేసాయి. ఎంత మోసపోయాను. ఈ క్లినిక్ ఎవరు వెళ్ళకండి.